హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నుంచి మేము ఎక్కడ వీళ్ళు లైవ్లు పెట్టలేదు. ఎక్కడికి పోయి అనుకుంటున్నారా? మీరు చూసే ప్రదేశం సన్నివేశం చూస్తే మేము ఎక్కడో టూర్కి పోయామని అనుకోవచ్చు. టూర్కి కాదండి, నిజంగా వాస్తవానికైతే ఈరోజు తిరుపతి పోవాల్సిన వాళ్ళు. నేను సాయంత్రం బట్టలని సర్దుకున్నాం, కానీ మా ఆవిడికి మా కాళ్ళకి నీరు వస్తుంది. ఈ నీరు వస్తుంటే మొన్న కనిగిరి హాస్పిటల్లో చూపించాను. మా కనిగిరి హాస్పిటల్ సెట్ కావండి, 1100 రూపాయలు ఖర్చు అయింది. మా ఆవిడ అప్పటికి అంటానే ఉంది, ఇక్కడ కనిగిరిలో చూపించిన సెట్ కాదు, మళ్ళీ ఒంగోలు పోవాల్సిందని. ఆ 1100 వేద్దాము. ఇంకా తిరుపతి పోదాం అనుకున్న మేము ఒంగోలు ఎందుకు పోవాల్సి వచ్చిందంటే ఉదయాన్నే లేచి పరిగెత్తాము. ఇంకా ఈ కాళ్ళకి నీరు అయితే తగ్గలేదు. తగ్గకపోతే మాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. కిడ్నీ ట్రబుల్ వల్ల, హార్ట్ ట్రబుల్ వల్ల అని కొంతమంది ఇలా రకరకాలుగా భయాలు పెట్టారు. ఇంకా మాలో భయం ఎక్కువైపోయింది. పులి కన్నా గిలి భయం అంటారు కదా, అందుకని చెప్పి ఇంకా ఉదయాన్నే 5 గంటల నిద్రలేసి స్నానం చేసి 5:50 కల్లా బయలుదేరామండి. 5:50 బయలుదేరుతుంటే మంచు వాలిందంటే, నిన్న ఈ మధ్య వర్షం నిన్నప్పుడు 4 చినుకులు పడ్డాయి కాబట్టి మబ్బు బట్టి కొంచెం మంచు వాలింది. ఇంకా మంచు వాలని ఈ చల్లదనంలో మా జర్నీ అయితే ఇలా హ్యాపీగా సాపీగా సాగుతుంది. కానీ ఒక పక్క ఆందోళనగా ఉంది నాకు. తిరుపతి పోవాలనుకోండి డబ్బులు 10,000 రూపాయలు, ఇప్పుడు ఒంగోలు హాస్పిటల్కి పోతే అయిపోతాయి. సరే 10,000 అయిపోయినా ఆమెకి ఏం చెప్తారు అనేది ఒక భయంగా ఉందన్నమాట. ఇలా భయంగా పరిగెత్తుంటే మేము ఆ చిన్నారకట్ల జంక్షన్ దగ్గర పోయి మా అమ్మాయి ఫోన్ చేసింది. ఇప్పుడు ఆ ఫోన్ చేసి మా అబ్బాయి ఉతికిన బట్టలు బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయారు అంది. మేము అప్పటికి అనుకుంటా ఉంటాం, ఇంతవరకు ఎప్పుడు ఏది మర్చిపోలేదు, ఇవాళ మతి ఎక్కువైపోయింది మాకు. ఆ బ్యాగ్ మర్చిపోయిపోయాం అనమాట. అంటే పోయినసారి మా అబ్బాయి ఇప్పిన బట్టలు వేరే వాళ్ళ చేత పంపించాడు, అవి ఉతికిచ్చి పక్కన పెడతాం అనమాట. ఆ బ్యాగ్ మన వాడు ఫ్రెండ్ తీసుకురమ్మంటే మేము బస్ స్టాండ్కి పేరు అతని బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మేము కూడా మర్చిపోయాము. ఇంకా మర్చిపోయి ఇంకా బయలుదేరి ఇంకా అప్పటికి చిన్నారకట్ల జంక్షన్ దాటిపోయాం. కాసేపటికి పొదులు వచ్చేసి కరెక్ట్గా చేంకుర్తి కూడా 7:30 కల్లా చేంకుర్తికి వెళ్ళిపోయాం. పొదులు వచ్చేసరికి 6:50 అయింది. చేంకుర్తి దాటిన తర్వాత ఒంగోలు హాస్పిటల్కి పోయిన తర్వాత, ఒంగోలు వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేస్తే నేను వస్తాలే అన్నాడు. ఈ లోపల 67 అడుగుల రోడ్డు అరవింద్ హాస్పిటల్ దగ్గర వెళ్ళి అక్కడ ఓపీ రాపించాం, నేను మా ఆవిడిద్దరం. ఇద్దరికి వెళ్ళిపోయి 300, 300, 600 రూపాయలు ఓపీ అయింది. అంతే కదా, మనం ఏదో ఒకటి అనుకుంటే ఏదో జరిగింది. అసలు ఇది ఊహించిన ఖర్చు అనమాట. అందుకని అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అని ఆమె పెద్దలు చెప్తారు. లెక్క ప్రకారం తిరుపతే మా గోల్ ఉందన్నమాట. ఈ నెలలో ఎట్టయినా తిరుపతి పోవాలని. ఆ తిరుపతి ఖర్చు పోయినసారి 13,000 అయింది కదా, ఈసారి మా అబ్బాయి రానన్నాడు. మేము ముగ్గురం 10,000 రూపాయల ఖర్చు చేద్దామని మేము పొదుపు లెక్కలు వేసుకుంటా ఉన్నాం. మనం లెక్కలు తాను ఒకటి తెలిస్తే దయం ఒకటి తెలిసిద్దని, నువ్వు రావాల్సిన తిరుపతి కాదు నాన్న, ముందు డాక్టర్ దగ్గరికి పోయి చెప్పి దేవుడు చెప్పాడు. డాక్టర్ దగ్గరికి పోవడం వల్ల నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, నేను పోయింది మావిడ చూపిద్దామని. ఇంకా తర్వాత ఆ ఓపీకి డబ్బులు ఇచ్చేసి బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసాం. అది ప్యాకేజ్ అంట, 1000 రూపాయలకి అన్ని రకాల టెస్టులు. అంటే ఈ కిడ్నీకి సంబంధించినవి, షుగర్కి సంబంధించినవి ఎన్నో టెస్టులు అన్నారు. సరే ఇద్దరికి కూడా ప్యాకేజీ టెస్టులు ఇచ్చేసి ఇంకా అక్కడ 1 గంటన్నర ఆగి టిఫిన్ చేసి 1:30 తర్వాత రమ్మన్నారు. పోయి ఇద్దరం కలిసి టిఫిన్ చేసి ఇంకా పొద్దుపాక ఇంకా ఇందాక ఊరి ఫస్ట్లో మీకు అది తీసేసా. ఫస్ట్లో అది ఇంకా ఇందాక మీరు ఫస్ట్లో వీడియో మాట్లాడేటప్పుడు చూశారు కదా, బైపాస్ రోడ్లో వెళ్ళిపోయి బ్లడ్ ఇచ్చేసి టిఫిన్ చేసి బైపాస్లో వెళ్ళిపోయాము. అలా బైపాస్లో వెళ్తా ఉంటే అక్కడ దానిమ్మకాయలు కనపడితే ఆ దానిమ్మకాయలు అయితే తీసుకోవడం జరిగింది. అవి 2 కేజీలు తీసుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే దానిమ్మకాయలు నేను తినకూడదంట, షుగర్ ఉండే వాళ్ళు తినకూడదంట, మా ఆవిడ కూడా తినకూడదంట. 2 కేజీలు ఇచ్చే 340 రూపాయలకి. ఇంకా చూశారు కదా, ఎక్కడికి వచ్చినా మా ఆవిడ సాంబార్ ఇడ్లీ అంటది, నేనైతే దోశ. నేను సాంబార్ ఇడ్లీ అయితే తిన్నాను. ఇంకా అక్కడ పోయి కాసేపు కూర్చొని వీడియో చేసుకొని కాస్త ఈ ఒంగోలులో అక్కడ ఇందాక మీకు చూపించిన కాడ వీడియో చేసుకొని బయలుదేరాం అనమాట. బయలుదేరి ఇంకా మళ్ళీ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది. హాస్పిటల్ దగ్గరికి వస్తే రేపు మళ్ళీ 1:30 గంట అయింది కదని చెప్పి ఇద్దరం మళ్ళీ బ్లడ్ ఇచ్చాం. బ్లడ్ ఇచ్చిన తర్వాత కాసేపటికి డాక్టర్ గారు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చాడు. మాకు ఏం తినకూడదా, ఏం తినొచ్చని దాని గురించి ఒక 5 నిమిషాలు అందరికీ చెప్పాడు, పేషెంట్స్ అందరికీ. మీరు ఇలాంటి రాగి పిండి, రాగి సంగటి ఇవి అసలు తినద్దు, అది ఇంకా షుగర్ పెంచింది, వాటిని పక్కన పెట్టేసామన్నారు. ఇంకపోతే చెక్కలు, ఇటాటి కారాసు, చెక్కలు, స్వీట్స్ ఇవన్నీ ఆపేయమన్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మనకన్నీ చెప్పినా మనకు ఎక్కవలే. కాసేపు ఆగి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో కాసేపు వెయిట్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, నేను ముందు అసలు వెళ్ళింది మా ఆవిడకి చూపించడానికి, కానీ నేను కూడా టెస్టులన్నీ చేయించుకున్నా. ఎట్లా నాకు మా అబ్బాయి ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదని అక్కడ చూపించుకున్న తర్వాత నీకు అన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ తగ్గినాయి. నాకు HbA1c 9 పాయింట్ ఉండేది గతంలో, ఇప్పుడు 5.8 వచ్చింది. అది కరెక్ట్ లెవెల్కి వచ్చేసింది అనమాట. ఇక తర్వాత కొలెస్ట్రాల్ తక్కువగానే ఉంది, కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, బీపీ కంట్రోల్లోనే ఉంది.
అవన్నీ చూసి డాక్టర్ బీపీ ట్యాబ్లెట్ ఆపేస్తున్నాను నీకు అన్నాడు. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఆపేస్తున్నా అన్నాడు. షుగర్ ట్యాబ్లెట్ డోస్ ఎక్కువ వాడుతున్నావు, రెండు ట్యాబ్లెట్లు పవర్, విపరీతమైన పవర్, దీనివల్ల నీకు కళ్ళు తిరగటం, నీరసం రావడం, కడుపులో బాధ కలగటం, తపనగా ఉండడం, కాళ్ళు పిక్కలు పట్టేటి వీటి జరుగుతుంటాయి అన్నాడు. అవి 100% జరుగుతున్నాయి ఈ మధ్య. కడుపులో మంట కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఇంకా పవర్ ఎక్కువ అని చెప్పి ఆ ట్యాబ్లెట్లు కొన్ని ఆపేసి ఒకటే ట్యాబ్లెట్ రాయించాడు. మళ్ళీ నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాను. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్కి ఒక ట్యాబ్లెట్ రాశాడు, వారానికి ఒకటి వేసుకోమని. ఇకపోతే ఈ పిక్కలు పట్టిన దానికి కాళ్ళకి వాటికి అది ఒక ట్యాబ్లెట్ రాశాడు. నాకైతే ట్యాబ్లెట్ బిల్ అయింది మొత్తం కలిపి కూడా 900 అయింది. ఇక మా ఆవిడకి చేసిన తర్వాత వెయిట్ చాలా ఎక్కువ ఉండవు, వెయిట్ తగ్గాలని చెప్పి ఆ మిషన్ల మీద అన్ని చెక్ చేసి వెయిట్ తగ్గడానికి ఒక ఇంజక్షన్ వచ్చిందంట ఈ మధ్య. అది 3500 అంత ఇంజక్షన్. ఆ ఇంజక్షన్ తీసుకొని అది నెల మొత్తంలో వారానికి ఒకసారి చేయాలంట. మొత్తం ఒకటేసారి సెట్ చేసి ఉంటుంది ఆ ఇంజక్షన్. ఆయన ఎలా చేయాలో చూపించాడు. అది మనకి షుగర్ పిన్ మిషన్ నొక్కుతుంది, షుగర్ చెక్ చేసుకునే పిన్ నొక్కినట్టుగా అది నొక్కితే అది సురుకు లేకుండా దెబ్బకన వెళ్ళిపోయింది. పొట్ట గుచ్చుకోవాలంట అది పొట్ట గుచ్చేసి ఆ ఇంజక్షన్ అయితే ఈరోజు తీసుకున్నాం. మా అబ్బాయి ఎప్పటి నుంచి అంటున్నాడు, అమ్మ వెయిట్ తగ్గాలన్నా, వెయిట్ చాలా ఎక్కువగా ఉందని. 90 కేజీల పైన పెరిగింది మా ఆవిడ వెయిట్. ఆమె ఉండే హైట్కి ఆమె కరెక్ట్గా 25 కేజీలు తగ్గాలి వెయిట్. మరి ఎప్పుడు సాధ్యమైతే తెలియదు కానీ మొత్తానికైతే రేపటి నుంచి కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాలి మేము. ఇంకా ఎన్ని చేసిన తర్వాత నాకు ఒక పక్క హ్యాపీ ఏంటంటే కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ అయింది. ఇకపోతే అన్ని బ్లడ్ బాగుంది, అన్నీ బాగానే ఉండే, నా కిడ్నీ అన్నీ బాగానే ఉన్నాయి. మా ఆవిడ విషయంలో ఆమెకు ఒకటే సంతోషకర విషయం, ఇంత వెయిట్ ఉన్నా నీకు షుగర్ రాదు కాబట్టి అదొకటి ప్లస్ అమ్మా అని చెప్పాడు. అందువల్ల నీకు చాలా వరకు మేలు. ఆమెకి వెయిట్ పెట్టినా షుగర్ మటుకు రాలే, ఆమెకి బీపీ మటుకు ఉంది, షుగర్ మటుకు రాగలేదు. ఇక నుంచి రేపటి నుంచి ఇంక అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకెలా ఏందనుకుంటా నిదానంగా వచ్చేసామన్నమాట ఇంటికి. వస్తా సింగరాకుండా పోయి మా ఇల్లు శుభ్రం చేసుకొని వీడియోలు చేశారు కదా, వచ్చేటప్పుడు కాస్త దూరం వర్షం పట్టడం, కాస్త దూరం వర్షం ఆగటం, ఇట్లా కొంచెం తడుస్తూ కొంచెం ఆడతా ఊరికైతే రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు ఇంట్లో ట్యాబ్లెట్లు మొన్న ఈ మధ్య 800 కొన్న ట్యాబ్లెట్, అదొక అనవసరంగా ఖర్చు. మళ్ళీ మా ఆవిడికి 1100 పెట్టి కనుకలు చూచ్చా. మొత్తం ఈ 2000 రూపాయలు నష్టమైనది ఒక బాధ అన్నట్టు. ఇంతకీ ఈరోజు ఖర్చు అంతా ఏందో తెలుసా? ఈ ముచ్చటకంతా ఖర్చు, ఈ ముచ్చటకైన ఖర్చు 4500 రూపాయల ట్యాబ్లెట్లు, 2000 రూపాయల టెస్టులు 6500, ఇకపోతే ఓపీ 600, 6500, ఇంకా 7120 రూపాయలు అయిందనమాట మొత్తం హాస్పిటల్ వరకు. మా బండి పెట్రోల్ 400, 7500. ఇక ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు ఏందనేది రేపు వీడియోలో చెప్తా. అనవసరమైన ఖర్చు ఏం పెట్టామనేది ఫుడ్ విషయంలో, అది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. ఆ ఖర్చులు మొత్తం కలిపి వెరసి ఈరోజు మొత్తం 8500 రూపాయలు అంత అయినట్టు ఖర్చు. 8500 ఈ మధ్య ఊర్లో తెచ్చిన మందులు అయితే అదైతే ఇంచుమించుగా 3000 అయినాయి. మొత్తం 9500, 10000, 11500. వెంకటేశ్వరం దర్శనానికి పోయే ఖర్చుకి మేము వేసిన లెక్కకి ఆ వెంకటేశ్వరం తిరుపతి పోకముందు ముందు ఈ ఖర్చు అయితే వచ్చింది. పోయినసారి తిరుపతి పోయే ముందు పంటి ట్రబుల్స్తో ఇద్దరికి పళ్ళ ట్రబుల్తో నాకని పోయి మా ఆవిడకి కూడా చూపించాం. ఆ ట్రబుల్తో 19,000 రూపాయలు ఖర్చు అయింది. ఈసారి తిరుపతి పోయే ముందు మొత్తం 10,500 ఖర్చు అయింది. ఇది భగవంతుడు మనకు ముందుగానే చూపించుకోమని ఆయన ఇచ్చిన సంకేతంగా పాజిటివ్గా అనుకుందాం. తిరుపతి పోయినా మాకు ఆ గిల్లు అట్నే ఉంటుంది అనమాట. ఆ కాలుకి నీరు వచ్చిందని. ఇప్పుడైతే ఆ గిల్లు పోయింది. మొత్తానికైతే హ్యాపీ. ఆమెకు షుగర్ లేదు, నాకైతే షుగర్ తగ్గిపోయింది, కంట్రోల్ అయింది, బీపీ కంట్రోల్ అయింది. అదే అంటారు చూడు, ఎద్దు చచ్చిన వాత బాగా కుదిరింది అని. 10,000 రూపాయలు, 10,500, 11,000 రూపాయలు ఖర్చు అయినా మనకైతే కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. దీన్నే పెద్దవాళ్ళు చెప్పేది, ఎద్దు చచ్చిన వాత బాగా కుదిరిందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, రేపు వస్తుంది.